పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అని వాడి ఇంటికి వెళ్ళాడు. వచ్చేసింది వరం. అందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే. అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు. అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి. ఎంతటి వాళ్ళకి వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ, రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ యందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు. అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడికి. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని, నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు. అందుకని మహాత్యాగి, భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ యందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి మీకు ఎందుకు రాయి విషయం అని అడగాలి ఇంకోడైతే. ఆయన అన్నాడు, అరే రే నాయనా మీ అందరు వచ్చారా, నాకు ఈ విషయం చెప్పడానికి, ఇది పెద్దలకి చెప్పవలసిన విషయమే, దేవతలు. దానికి ఏముందయ్యా, నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను, కానీ ఒక్క విషయం, రేతస్థానము నుంచి కదిలిపోయింది, జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప, వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఎవరు పట్టుకుంటారు? పార్వతీదేవి యందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా, ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అడిగితే ఉపద్రవం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం. ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు. సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు, నేను దర్శనం చేశాను, వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ, అక్కడ ఉందండి సీతమ్మ అని. ఆఖరణ హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి. అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కకి తప్పుకున్నారు. ఒక్కళ్ళేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు. భరించడం అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చింది భూమి. ఎందుకంటే పాపం ఆవిడికి ఒక పెద్ద బిరుదుంది, అన్నిటినీ భరిస్తుంది ఆవిడ. అందుకే భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు. ఆవిడ్ని చూపించి, ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా, ఈవిడి మీద విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు. అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద. అది ప్రవహించడం మొదలెడితే శివతేజస్సుని భరించగలిగినటువంటి వాడేవాడు. శివతేజస్సు అంటే శివుడే. ఇంకా భరించలేకపోయింది భూమి. భరించలేక గజ 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 వణికిపోయింది. వణికిపోతే అప్పుడు దేవతలందరూ చూశారు. వాళ్ళ గొప్పతనం చూడండి, ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి. ఎందుకు భూమి ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడిని వేడి భరించగలదు. అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకో అన్నారు. నువ్వు వేడి కదా, అందుకని నీలో పెట్టుకోమన్నారు. అంటే కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది. గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది, ఇంకొంచెం చల్లగా ఉంటాయని.
హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతమ్మని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు. అయితే చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం. అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్ళి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు? స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి? భర్తని తనయందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యాస్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో, కానీ నేను భరించలేనని మీరు వీర్యస్ఖలనం చేయించారు పరమశివుడి చేత, భూమి చేత భరింపచేశారు. అందుకని మీకు నేను శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? అపత్యం స్త్వేషు దారేషు, దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి ఇహ సంతతి పుట్టారు. ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు. అక్కడితో 33 కోట్ల దేవతలు ఆగిపోయారు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య 33 కోట్లు. మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది. దేవతల సంఖ్య ఆగిపోయింది. దేవతలు అయిపోయారు. వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది, భూమి కనపడింది. నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు. నువ్వు ఒక్కటివే, నీకు భర్తలనేకం పొమ్మంది. అందులో వావివరసలు లేకుండా ఉంటాయి. ఎందుకని? తండ్రి గారు భూమిపతే, కొడుకు గారు భూమిపతే. తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు, ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే. నీకు బోల్డ్ మంది భర్తలు అవతల బొమ్మంది. ఎందుకని? తన భర్త వీర్యం తను పొందకుండా చేసింది కాబట్టి అని. ఇంకొక మాట అంది, నువ్వు ఒక స్వరూపంతో ఉండవు, అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు అంది. అందుకని చవిటి నేల, ఊషర క్షేత్రం, సస్యశ్యామలం, ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది. అగ్నిహోత్రుడి వంక చూసింది, భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు. శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు మంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు. ఇవన్నీ అమ్మవారి శాపాలు. కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఇచ్చినటువంటి శాపాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు. అత్యంత ప్రమాదకరం ఏమిటంటే భార్య భర్తృ సమాగమ సమయమునందు వెళ్ళి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు అర్చింది. సరే, ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పరమశివుడికి కామమేమిటి? ఆయనకి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు. కానీ అది వాళ్ళు భూమిని చూపించారు. భూమిని చూపించడంలో అరెరే రేతస్సు ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన. వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయాయి. వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యయ్యో మహానుభావ, మేము బుద్ధి లేక పరమశివుని యొక్క రేతస్సు భూమి మీద పడేటట్టు చేశాం. ఈనాడు దేవతలకి నాయకుడు లేడు, మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు. బ్రహ్మగారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ముందు డయాగ్నోసిస్, ఇది చెయ్యి ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటే ఊళ్ళో ఫలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు. ముందు డయాగ్నోసిస్ ఆయన చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం. ఆవిడ శపించేసింది పార్వతీదేవి, అపత్యం స్త్వేషు దారేషు, దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. కాబట్టి ఇప్పుడు భరించేవాళ్ళు ఎవరు?
పైగా మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా? అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారికి తెలిస్తే? అందుకని ఎవరూ రారు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది, తనకి తోడ పుట్టిందో ఒక ఆవిడ ఉంది. ఎవరు? హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి. తన అక్కగారే కాబట్టి బహుశः గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు. అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి. ఎక్కడుంది ఇంకా శివవీర్యం? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే. అందుకని తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు. అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి. అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది. దేవతలందరూ కోరుతున్నారు, పరమశివుని యొక్క రేతస్సు నా యందు ఉన్నది, దాన్ని నీ యందు విడిచిపెడతాను, నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు. అంటే తత్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట. ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్, చక్కనైన రూపాన్ని పొందిందిట. అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి. సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి? సర్వావయవముల యందు తృప్తిని పొందిందిట గంగ. పూర్ణాయుర్దాయము కలిగిన వాడు, గొప్ప తేజస్వి, వీర్యవంతుడు, తెలివైన వాడు, ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్యం యందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య యందు సమాగమించినటువంటి వాళ్ళకి అపారమైన తేజోవంతులైన కుమారుడు జన్మిస్తారు. ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం. ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది. ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి. ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్ళేటప్పుడు అపారమైన ఉడుకుదనం ప్రసరించింది. శివ తేజస్సుని భరించలేకపోయింది. భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత ఇహ భరించలేక దాన్ని తీసుకుని వెళ్ళి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది. ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము వెండి పుట్టే. మోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? పరమశివ వీర్యంలోంచి వచ్చాయి. అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది. అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది. అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది. అందుకే మళ్ళీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు. ఇవి మళ్ళీ ఇవన్నీ వెళ్ళి ఈ సీసము తగరములో కరిగిపోతుంది, తగరము రాగిలో కరిగిపోతుంది, రాగి వెండిలో కరిగిపోతుంది, వెండి బంగారంలో కరిగిపోతుంది, బంగారాన్ని పాదరసం తినేస్తుంది. ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది. బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడే శరవణభవుడని పిలిచారు. అవి నిజానికి బీజాక్షరాలు. ఆయనది షడక్షరి మహామంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అవే శరవణభవ. ఆయనకి శరవణభవ అన్నది బీజాక్షర సంయుక్తమైన నామం. సుబ్రహ్మణ్యేశ్వర ఎందుకు వచ్చింది అంటే, సు అంటే శుద్ధమైన బ్రహ్మణ్య స్వరూపమైనది. ఆయన అగ్నిహోత్రం తీసుకొచ్చినటువంటి వీర్యము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయనకి పావకుడు అని పేరొచ్చింది. ఇలా జన్మించినటువంటి పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి కదా శిశువుకి. ఎవరిస్తారు పాలు? అందుకని వీళ్ళు గబగబా చూశారు దేవతలందరూ. ఎవరిని పిలవాలనుకున్నారు? కృత్తికలు కనపడ్డాయి. కృత్తికలంటే ఆ 6 కృత్తికలు నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి. వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ కృత్తికల్ని పిలిచి పాలిమ్మన్నారు. వాళ్ళన్నారు పాలిస్తాం, కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేము ఎందుకు ఇస్తాం పాలు? పుట్టినవాడు సామాన్యుడా, శివకుమారుడు. అటువంటి పిల్లవాడికి తల్లి అన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే. అందుకని మా పిల్లవాడన ఆయనకి పేరు పెడితే మేము ఆయనకి పాలిస్తాం అన్నారు. ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి దేవసేనకి నాయకుడైతే కానీ తారకాసుడు సంహరింపబడ్డావు. అలాగే తప్పకుండా పిలుస్తాం, మీరు పాలివ్వండి అన్నారు. కృత్తికలు 6 పాలిస్తుంటే 6 ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు, షణ్ముఖుడు అయ్యాడు.
6 ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు. ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడు ఆయన. జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు. అమ్మయ్య, ఇటువంటి పిల్లవాడు జన్మించాడరా, ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు. అక్కడే చెప్తా, కాంతి చేత, శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించిందిట. అంత కాంతులు పుట్టేశాయి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు, ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. భక్తిశ్చయ కార్తికేయో కాకుచ్చ భువిమానవ. ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధాభక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. సరికదా వంశం నిలబడుతుంది. నిలబడి ఇంతకుముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు. అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు. నేను స్కందసాలోక్యతాం వ్రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు. అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి. కానీ చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చింది అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఒకటి. సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి అసలు? పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం. సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు. పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలముల యందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి? వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కళ వచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించాంటా, రాక్షసుల్ని చంపేశాంట, ఇలా కళ వచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగారు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయన నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి, నీకు వేదం అంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి, ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది, వచ్చి ఇంకా దేవతలకి నువ్వు నాయకుడివై రాక్షసుల్ని చంపాలని కోరిక ఉంది నీకు అన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మవాదికి సంతతము బ్రహ్మమును దర్శించేవాడి నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. వాడు సత్యం చెప్పడం కాదు, వాడు అన్నది సత్యం అవుతుంది. బ్రహ్మం పరమేశ్వరుడు దాన్ని సత్యం కింద మార్చేస్తాడు. అందుకని మరి సనత్కుమారుడికి కలొచ్చింది దేవతలకి నాయకుడు అవ్వాలని, ఎలా ఇప్పుడు దాన్ని సత్యం చేయడం? ఆయనేమో బ్రహ్మజ్ఞాని, ఆయనకి లోకంలో శత్రువు లేడు, మిత్రుడు లేడు, తుల్య. అందుకని పార్వతీ పరమేశ్వరుడు కదిలొచ్చి నిలబడ్డారు. ఏమిటి, అంతా బ్రహ్మమే, అందుకని ఆయన ఏం లేవలేదు, నమస్కారం చేయలేదు, అంతా శివుడే, ఇంకా కొత్త శివుడే ఉన్నాకని అలా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమో నీకు జ్ఞానినని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడినై వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తానన్నాడు. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి, నువ్వే నేను, నేనే నువ్వాహం బ్రహ్మాస్మి, ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంకా శాపం ఏమిటన్నారు.
శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తానన్నాడు. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం ఒకప్పుడు దుఃఖం ఉందా అంటే వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటాడేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలను అడిగిన మాట్లాడకన్నాడు ఆయన. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది నువ్వు నాకు వరం ఇస్తావా అన్నాడు. అంటే నేను ఇవ్వడం ఏమిటి? బ్రహ్మానికి వరం ఇస్తుందా? ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుగ్గా పుట్టన్నాడు. తప్పకుండా పుడతాను మీకు కొడుగ్గా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్ కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు. కుమారుడు కూడా పరమశివుడికి తెలుసు. ఆయనకి తెలియదే ఉంటుందండి. బ్రహ్మమస్త కావలి ఒకనాడు ఉండేవాడా, ఒకనాడు లేనివాడా? ఎప్పుడు ఉంటాడు ఆయన. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తనకి కుమారుడిగా స్వీకరిస్తానని సంతోషపడ్డారు. పార్వతీదేవి అంది, సరే నువ్వు ఆ మాట అన్నావు బానే ఉంది, ఆయన అడిగారు నువ్వు వరం ఇచ్చావు, నువ్వు నా కొడుగ్గా పుట్టని శివుడు అడిగాడు, నేను నీ కొడుగ్గా పుడతానని నువ్వు అన్నావు. భార్యకి భర్తకి భేదం ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తారా? భర్త అడిగితే భార్య అడిగినట్టే. అందుకని ఆయనకి కొడుకుగా పుడతానంటే నాకు కొడుకుగా పుట్టినట్టే. అంతేగాని మళ్ళీ నీకు పుట్టను ఆయనకి పుడతానంటే ఏంటి? అందుకని నువ్వు నాకే పుట్టాలి. ఆయన అన్నాడు, అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? ఇది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకుని నీ కడుపున జన్మించనన్నాను. అంటే ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా? నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? ఉంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను, తీసుకో అన్నాడు. ఆగు పరీక్ష చేసుకోవాలి కదా, ఓసారి నీ తల మీద పెడతానన్నాడు. ఆయన పరుగు మొదలెట్టాడు. ఆయనకి తెలియక పరమశివుడికి నిజంగా తల మీద పెట్టేస్తే బూడిదైపోయేంత అవివేకి ఆయన. అంటే ధూర్తులైన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి. అందుకని పరిగెడుతున్నాడు. పార్వతీదేవి మహాపతివ్రత, ఆవిడ సర్వజ్ఞ, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడికి తెలియదు పరమశివుడు ఎందుకు పరిగెడుతున్నాడో. కానీ ఆవిడ సదాశివానుగ్రహద మహాపతివ్రత ఆవిడ. అటువంటి తల్లి భర్త ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు నటిస్తున్నా, భర్త ఉట్టినే నటించచ్చు. అబ్బా అన్నాడు అనుకోండి మొగుడు, అది ఖచ్చితమో కాదో తెలియకుండా అబ్బాయి ఏమిటండి అని నేను అన్నండి అంటుందా భార్య? అంటే అబ్బో ఏమిటండి అంటుంది. ఉట్టినే అన్నాను అంటే ఏమిట్లేదు ఆ పరిహాసాలు అంటుంది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి దెబ్బ కనపడ్డాక అడుగుదామని ఊరుకున్నానండి అని అంద కదా భార్య. అలాంటిది మహాపతివ్రత అనకుండా ఉంటుందా? అందుకని ఆయన పరిగెడుతుంటే ఆవిడ నీరైపోయింది అన్నాడు. అయిపోయి తన స్వరూపం కనపడకుండా తటాకం అయిపోయింది ఆవిడ. అదే శరవణం అంటే. ఆ శరవణం అనేటటువంటి తటాకమై ఉండిపోయింది. సరే పరమశివుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తటాకంలోంచి ఆవిడ స్వస్వరూపాన్ని పొందింది. కానీ ఆ తటాకం ఉండిపోయింది. ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అమ్మవారు పరమప్రీతితో ఆ సరోవరంలో ఉండిపోయింది. ఆ సరోవరాన్ని కాపాడుకుంటోంది. ఆవిడంది, నువ్వు నా గర్భవాసం కదా చెయ్యవు, ఒక పని చెయ్యి. జ్ఞానమూర్తివి కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటి అగ్నిహోత్రంలోంచి జన్మించి పుట్టగానే ఈ శరవణం అనేటటువంటి తటాకములో వచ్చి పడి అక్కడి నుంచి పైకి లే. శరవణ భవ అంటే పుట్టినవాడు, శరవణం అంటే పార్వతీదేవి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శరవణ భవుడు అంటే. అందుకని అది బీజాక్షరమైంది. అమ్మవారి కొడుకు అయ్యాడు. శివతేజం నుంచి పుట్టినవాడు అమ్మవారి కొడుకే అయ్యాడు. అంటే సనత్కుమారుడు జన్మించాడు కనుక శరవణ భవ అంటే శరవణం అనేటటువంటి తటాకములో పడి వ్యోమవత్యాప్త దేహాయ ఆకాశతత్వమైనటువంటి పరమశివుడి నుంచి ఆయన 3వ నేత్రపు అగ్నిలోంచి శరవణమనేటటువంటి నీటిలోంచి అనబడేటటువంటి పృథివిలోంచి అగ్నిహోత్రమునకు సాయమైన వాయువులోంచి 5 పుట్టి 5 వశం చేసుకున్నవాడు కాబట్టి పంచభూతాతీత స్వరూపుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తే పంచభూతముల యొక్క సహకారము లభిస్తుంది. అందుకని సుబ్రహ్మణ్యుడు పుడుతూనే అలా పుట్టినటువంటి మహానుభావుడు. 6 ముఖాలు ఎందుకో తెలుసా అండి? ఫిజికల్ గా నిజంగా 6 ముఖాలా అండి అని కాదు. 6 ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం. ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా? మనందరికీ ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జరా, మోహము, జననము, మరణము. ఈ 6తోనే కొట్టుకుంటూ ఉంటాం.
ఇంకేమీ ఉండదు. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. దప్పిక దాహం వేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ దాహం వేస్తుంటుంది. జర వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. మోహం ఎక్కడ లేని జ్ఞానం వీడికి, అన్నీ నావే అనుకుంటుంటాడు, దాచుకుంటుంటాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర అదిగో. ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు. కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కుజుడయ్యాడు. వాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నాను, స్థానాన్ని పొందన్నాడు. ఆ కుజుడి శక్తి ఏమిటో తెలుసా అండి? 3 రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన. ఏమిటో తెలుసా అండి? ఒకటి రుణబాధ. కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక క్రీనీళ్ళలో తలపాగా కట్టుకు తిరుగుతాడు, గుర్తు పట్టేస్తారేమో అని. అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం. రెండోది ఏమిటో తెలుసా అండి? శత్రుబాధ. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే కనపడుతుంటారు. పిరికివాడై భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు. మూడవది ఏమిటో తెలుసా అండి? తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ళ వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు. ఈ 3 కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి. 3 తట్టుకోలేవు. ఈ 3ంటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు, వదిలిపెట్టేస్తుంది. దానికి ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి. పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. ఏదో ప్రమాదం, బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల పగిలిపోవలసినటువంటి వాడికి కాలు ఫ్రాక్చర్ అయి బతికి బట్ట కట్టేసి తండ్రి కొడుకు దక్కుతాడు. చాలదో ఆయన అనుగ్రహం ఉందన్నమాట గుర్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జాతకంలో తేడా వస్తే శరీరానికి శీర్షాన్ని కొట్టవలసిన వాడు తలని కొట్టకుండా కాలుని కొట్టి వదిలిపెట్టేస్తాడు. సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంది కాబట్టి కూడా చిన్న అమంగళం కింద తీసేస్తాడు. అందుకని అటువంటి పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆయన వైభవం, ఆయన ఉండేటటువంటి ఆ క్షేత్రాల పేర్లు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత చాలు. ఇటువైపుకి మారాలంటే ఆయన పాదములు పట్టుకోవాలి. ఎందుకని ఆయన పాదాలు పట్టుకుంటే అంత తొందరగా అనుగ్రహం. వాడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీదేవి అపార అనుగ్రహ రాశి, పరమశివుడు అపార అనుగ్రహ రాశి. వాళ్ళిద్దరూ జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు ఒకరి అనుగ్రహం కాదు, 2 అనుగ్రహాల కలపోత ఆ పిల్లవాడు. అందుకని ఆయన అనుగ్రహ స్వరూపుడు. అందుకని ఆయన ఇంకో పేరు పెట్టాల, సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకెందుకు బెంగ? అన్నీ ఆయన ఇచ్చేసి నిన్ను ఎటువైపుకు నడిపించాలో అటువైపుకు నడిపిస్తాడు. కుజగ్రహ బాధల నుంచి తప్పిస్తాడు. అంత పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని, పరమేశ్వరుల యొక్క తేజస్సు ఏకమైతే వచ్చినటువంటి మెరుపు లాంటి వారు సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆ మూర్తిని మీరు ఇలా చూడండి, కాసేపు సరైన చిత్రాన్ని పట్టుకుని అలా చూడండి. నిజంగా చెప్తున్నాను, ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు చూశాక అటు ఇటు చూసి ఎవరో చూడలేదంటే ఓ ముద్దు పెట్టుకో బుద్ధి ఇస్తుంది. మిగిలింది ఇంకా మీకు ఏ దేవతా స్వరూపానికి అంత ఆకర్షణ ఉండదు. ఆ బుగ్గలు, ఆ విభూతి, పిల్లాడు, ఆ బాలసుబ్రహ్మణ్యం, ఆ చేతిలో ఆ పట్టుకున్నటువంటి ఆ శూలం ఎంత సాత్వికంగా, ఎంత అందంగా